నమస్తే, నేను మీ చంద్రమౌళి యాదవ్, న్యూమరాలజిస్ట్. మీ అందరి కోసం సూపర్ టాపిక్ ఈరోజు కూడా తీసుకొచ్చాను. చాలా మంచి పవర్ఫుల్ టాపిక్స్ చెప్పుకుంటూ ముందుకు పోతున్నాం. ఈరోజు వాస్తు వలన మన ఇంటికి నెగిటివ్ ఎనర్జీ ఉంటుందా, వాస్తు వలన ఎలాంటి ఎనర్జీస్ ఉంటాయి, ఈ ఎనర్జీస్ వలన మనము మన ఇంట్లోని వాస్తుతో ఎలా కోల్పోతున్నాం. ఒక పెద్ద బిల్డింగ్ ఉండాల్సిన అవసరం లేదు, ఒక చిన్న రూమ్ అయినా సరే దాని ఎనర్జీస్ని మనం బిల్డప్ చేసుకుంటే పెద్ద పెద్ద బంగ్లాలు మనమే కట్టొచ్చు. అది ఎలాగో ఈ చిన్న వీడియోలో మీకు క్లియర్గా తెలియజేస్తాను. 100% మనం దీన్ని ఫాలో అయితే మనకు 100% మంచి రిజల్ట్స్ వస్తాయి. మొబైల్ నంబర్సు, మ్యారేజ్ డేట్సు ఎంతైతే మనకు సహకరించి మనకు ఇబ్బందుల నుంచి బయటపడేస్తున్నాయో, ఈ వాస్తు కూడా మనల్ని ఇబ్బందుల నుంచి బయటపడేస్తుంది. ఖచ్చితంగా మన లైఫ్లో సక్సెస్నిచ్చే ఈ వాస్తు టిప్స్ మనందరికీ చాలా అవసరం. నేనైతే ఈ వాస్తు టిప్స్తో, ఈ ఎనర్జీస్తో, ఈ మొబైల్ నెంబర్స్తో సక్సెస్ అయ్యాను. మీరు కూడా సక్సెస్ అవ్వాలన్నదే నా యొక్క కోరిక. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదర సోదరీమణులు అనుకుంటున్నాను. దీన్ని ఎంతవరకు యూజ్ చేసుకుంటారో మీ ఇష్టం. ఖచ్చితంగా ఫుల్ వీడియో చూసేయండి. అప్పుడే మన ఇంట్లో వాస్తు ఎనర్జీ కరెక్ట్గా ఉందా లేదా అని మీకు అందరికీ తెలిసే విధంగా నేను ఈ వీడియో చేస్తున్నాను. ఖచ్చితంగా చూసేయండి. అలాగే ఓం శ్రీ దత్తాత్రేయ స్వామినే నమః. మీ అందరికి కూడా దత్తాత్రేయ స్వామి యొక్క కృప కలగాలి, హ్యాపీగా ఉండాలి, చాలా మంచిగా ఉండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. అయితే మనందరి లైఫ్లో డబ్బు కావాలి. ఈ డబ్బు ఒక వాస్తు వలన వస్తుంది, ఒక ఎనర్జీ వలన వస్తుంది, ఒక ఆరా ఎనర్జీ వలన వస్తుంది, ఒక కుబేర పవర్ ఉంటే వస్తుంది, మనందరికీ తెలుసు. కానీ చాలామంది పెడచెవిన పెడతా ఉన్నాం. ఈ వాస్తు ఎనర్జీ ఇదంతా బోగస్సు, ఇదంతా మూఢనమ్మకం. కొంతమంది అంటూ ఉంటారు, మా సార్, ఒక ఆమె, ఒక సిస్టర్ ఎవరన్నా ఫోన్ చేస్తారు, సార్ మా హస్బెండ్ నమ్మడు సార్. వాస్తు బాగుంటే నమ్మకానికి ఏముంది? వాస్తు మూఢనమ్మకమా? ఒక ఎనర్జీ మూఢనమ్మకమా? ఒక మొబైల్ నంబర్ మూఢనమ్మకమా? ఒక సైంటిఫిక్ మనం నమ్మే పరిస్థితుల్లో మూఢనమ్మకమా? ఎందుకు నమ్మకూడదు? నేను కూడా ఒకప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్న వ్యక్తినే. మనకు కింద రాకెట్లు పెట్టి కొడతా ఉంటారు చూడండి, ప్రాబ్లంని హెవీగా అప్పులలో వచ్చి గొడవలు చేస్తున్నప్పుడు అప్పుడు తెలుస్తుంది. ఒక 5 రూపాయలు భోజనం చేస్తే తెలుస్తుంది, ఒక ప్రాబ్లం తెలుస్తుంది, ఒక పిల్లలకి ఫీజు కట్టలేకపోతే తెలుస్తుంది. అప్పుడు తెలుస్తుంది నమ్మేది, నమ్మంది, నమ్మకపోయేది. కానీ ప్రతి దాంట్లో ఎనర్జీ ఉంటుంది. ఆ ఎనర్జీ ఏంటో క్లియర్గా మనం చూద్దాం. నిన్న ఒక మిత్రుడు మొబైల్ నంబర్ గురించి నాకు ఒక చిన్న కామెంట్ మెసేజ్ పెట్టాడు. ఆయన అవగాహన అంతవరకే ఉందని నవ్వుకున్నాను నేను. కానీ అదేంటో ఒక వీడియోలో నేను ఈరోజు ఒక వీడియో రిలీజ్ అవుతుంది. 7, 8, 9 నంబర్ ప్రవర్తన ఎలా ఉండాలో ఆ వీడియో చేశాను. ఖచ్చితంగా చూసేయండి. నేను తీసుకున్న నా నంబర్స్ కావచ్చు, నా యొక్క కస్టమర్స్ కావచ్చు, పూర్తి పరిజ్ఞానంతో 100% న్యూమరాలజీ పవర్తో నంబర్స్ చేయడం జరుగుతుంది, వాస్తు ఎనర్జీ చేయడం జరుగుతుంది, వాస్తు ఇంటికి కుబేర రాడ్స్ కరెక్ట్గా పవర్తో ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. 100% నాలెడ్జ్తో చేస్తున్నాను. దయచేసి ఎవరైనా సరే నా నాలెడ్జ్ని తీసుకోండి, కానీ మీ నంబర్ ఇలా ఉంది సార్, అలా ఉంది సార్ అని కొంచెం దయచేసి కొంచెం బాధగా అనిపిస్తుంది. ఎందుకంటే 4.5 years నుంచి ఈ నంబర్స్ ద్వారా నేను ఎనర్జీ తీసుకొని చాలా పవర్ఫుల్గా వాడుకుంటూ ముందుకెళ్తున్నాం. చాలా బాగున్నాయి. కానీ దాన్నే వచ్చి మీది ఇది లేదు సార్, బాలేదు సార్ అని చెప్తే అది ఎంతవరకు హాస్యాస్పదంగా ఉంటుందో. నా మేలు కోరి, నా మంచి కోరి చెప్తున్నారు మిత్రమా మీరు, కానీ అది కరెక్ట్ కాదు. ఆ పద్ధతి అనేది కరెక్ట్గా కాదు. అది కాదు మీరు అన్నది. మళ్ళీ నేను వాస్తు క్లాస్, ఇది న్యూమరాలజీ క్లాసెస్ పెడుతున్నాను, మీరు నేర్చుకోండి. చాలా థ్యాంక్ యూ మీరు చెప్పినందుకు. ఆ యొక్క యూనివర్స్ ఇంకా మీకు మంచి పరిజ్ఞానం ఇవ్వాలి, నా అంతటి పరిజ్ఞానం ఇవ్వాలని కోరుకుంటున్నాను. చాలా బాగుండాలి. ఇంకా 10 మందికి దీన్ని తెలియచేయండి, మంచిని తెలియచేయండి, కానీ
లోపల ఎక్కడో ఉన్న జోడీ గురించి మీరు మాట్లాడి దాన్ని అనవసరమైన ప్రేలాపన అనుకుంటున్నాను. థ్యాంక్ యూ మీకు. మనము ఒక కాంటెస్ట్ రన్ చేసుకుంటున్నాం. ఈ కాంటెస్ట్ వలన మనకు ఓన్లీ 195 మెసేజెస్తో మనము విన్నింగ్ కాన్సెప్ట్ అనేది ఒకటి పెట్టుకున్నాం. ఇది ఇంత తగ్గించినా కూడా మీరు రావట్లేదంటే ఇంకా మీ ఇష్టం, చూసుకొని ముందుకెళ్ళండి. ఒక 195 మెసేజ్ చేయండి, చూసుకోండి. అలాగే మన లైఫ్కి ఒక మంచి ఆరా ఎనర్జీ కావాలి. ఈ ఆరా ఎనర్జీ మనకి వాస్తు వలన వస్తుంది, ఒక హోమం వలన వస్తుంది, ఒక మెడిటేషన్ వల్ల వస్తుంది, వీటన్నిటి వల్ల వస్తుంది. కానీ వచ్చే ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీయా, నెగిటివ్ ఎనర్జీయా, ఆరా ఎనర్జీయా, ఏ ఎనర్జీ వస్తుంది? ఎనర్జీ ప్రతి చోటు నుంచి వస్తుంది. ఎలాంటి ఎనర్జీస్ వస్తున్నాయి? నమ్మకంతో ముందుకెళ్ళండి. 100% సక్సెస్ మీదే. ప్రతి దాన్ని కూడా మనము ఏది కోరుకుంటే అది వస్తుంది. నువ్వు ఏది కోరుకుంటే అది. కోరిన కోరికలు తీర్చే మనం కొంగు బంగారంగా కొన్ని లక్ష్మీదేవినని ఇట్లా మనం అనుకుంటుంటాం. కానీ అలాంటి లక్ష్మీదేవి రూపంలో మనకు ఆరా ఎనర్జీ ఉంది. ఒక గుడికి పోతే ఆరా ఎనర్జీ ఉంది. మీ ఇంట్లోనే ఆరా ఎనర్జీ ఉంటే ఎందుకు ఉండకూడదు? కొంతమంది చెప్తారు, సార్ ఈ కుబేర రాడ్, ఆరా ఎనర్జీని ఇచ్చే కుబేర రాడ్ ఎంత సార్ అని అడుగుతారు. దాని రేటు చెప్పంగానే సల్ల పడిపోతారు. ఎందుకు అంతకనం? కోట్లు ఊరికినే వస్తాయా? ఒక సైంటిస్ట్కి మనం ఇచ్చే కూలి అది. మనం ఇచ్చే మనకి ఎనర్జీని ఇచ్చి ఆ వ్యక్తి కనిపెట్టి మనకు ఆ వస్తువుని ఇస్తుంటేనే, ఒక మొబైల్ నంబర్ ఉంది, ఒక మొబైల్ ఉంది, ఇన్ని వేలు రేట్ అని చెప్తాడు. ఒక యాపిల్ ఫోన్ ఉంది, ఇన్ని వేలు రేట్ అని చెప్తాడు. మనం ఏం చేస్తాం? కంపల్సరీ తీసుకుంటాం. కానీ దీని మీద నీకు నమ్మకం లేదు కాబట్టి నువ్వు తీసుకోవట్లేదు. 100% నేను వాడుతున్నాను కాబట్టి మీకు క్లియర్గా చెప్తున్నాను. నా పరిస్థితులు ఏంటో మీకు తెలియజేసినాను. నా పరిస్థితులు, ఒక మనిషికి ఏ విధంగా అయినా సరే ఒక డబ్బు వస్తుంది అంటే ఆ ఎనర్జీ అనేది ఆ వ్యక్తికి ఉంటే కాబట్టి అందుకు ఆ మనీ ఎనర్జీ అనేది వస్తుంది. మనీ ఎనర్జీ కావాలంటే పాజిటివ్ ఎనర్జీ ఉండాలి. ఒక కుబేర రాడే పెట్టుకోవాలని ఏమీ లేదు. పాజిటివ్ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందని ఒక పరిశోధన చేయండి. 100 వీడియోలు చూడండి, చేసుకోండి హ్యాపీగా. చాలా బాగుంటుంది. మనకు కావాల్సింది, మనకు ఎనర్జీ కావాలి. మన పిల్లలు కావచ్చు, మన ఇంట్లో కావచ్చు, ఏ సమస్య లేకుండా మనం ఉండగలడమే ఈ ఆరా ఎనర్జీ. తర్వాత మొబైల్ నంబర్ ఉంది. మొబైల్ నంబర్లో గొడవలు, కొట్టాటలు, పంచాయతీలు ఇవన్నీ ఉంటాయి. ఒక ఎనర్జీ వలన మనకు సమస్యాపూర్వకంగా మనం మారుతూ ఉంటాం. ప్రతి దగ్గర మనం మొబైల్ నంబరే వాడుతున్నాం. ప్రతి దగ్గర ఈ మొబైల్ నంబర్ పవరే వాడుతున్నాం. కానీ మొబైల్ నంబర్ చేసే పని మన లైఫ్లో చాలా రూలింగ్ చేస్తుంది. అలాంటి మొబైల్ నంబర్ ఎలా ఉండాలి? మీకు మొబైల్ నెంబర్ బాగాలేకపోతే ఖచ్చితంగా చేంజెస్ చేసుకోండి. చాలా వీడియోస్ చేశాను, చూసి చేసుకోండి. అలాగే నేము, బిజినెస్ నేమ్, మ్యారేజ్ డేటు 19 ఏప్రిల్ 2026న, 19 ఆగస్టు 2026న 2 వచ్చాయి. ఫస్ట్ మ్యారేజ్ చాలా బాగుంది. దానికన్నా చాలా బాగా ఇంకా ఆగస్టులో కూడా ఉంది. ఈ 2 ఫస్ట్ కూడా ఏదైనా మనం చేసుకోవచ్చు. మన ప్రాబ్లంని 4 మంత్స్ వరకు ప్రాబ్లంని పోస్ట్ పోన్ చేసుకునే బదులు ఏదైనా ఒకటి చేసుకుంటే 100% చాలా పవర్ఫుల్గా ఈ మ్యారేజ్ డేట్ ఉంది. ఖచ్చితంగా చేసుకోండి, ముందుకెళ్ళండి. ఇలాగే మన అకౌంట్ నెంబర్స్ కానీ, మన యొక్క కార్ నెంబర్స్ కానీ, వెహికల్ నెంబర్స్ కానీ అవన్నీ కూడా చాలా పవర్ఫుల్గా ఉన్నాయి. చూసుకొని ముందుకెళ్ళండి. మన ఇల్లు ఇలా ఉందండి. ఇప్పుడు వాస్తు నుంచి ఎలాంటి ఎనర్జీ వస్తుంది? దీనికి బ్రహ్మస్థానం మన ఇల్లు ఉంటుంది. ఇలాగా మనకు వాస్తు ఉంటుంది. ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. ఇలాగా ఇదేమో బ్రహ్మస్థానం. కానీ ఎనర్జీస్, వాస్తు వలన ఎనర్జీస్ ఉంటాయి. ఈ ఎనర్జీస్ డోర్ల గురించి ఆల్రెడీ ఒకసారి చెప్పుకున్నాం. కానీ ఇక్కడ ఎనర్జీస్ ఉంటాయి. ఈ ఎనర్జీస్ మనం ఏం చెప్తుంటాము? ప్రతి వ్యక్తి కూడా ఇట్లా వెస్ట్ సైడ్ కానీ లేక సౌత్ సైడ్ కానీ తల పెట్టుకొని పడుకోవాలి. అది కుటుంబ యజమాని కావచ్చు, ఎవరైనా సరే అక్కడ తల పెట్టుకొని పడుకోవాలి అంటాం. ఎందుకు అంటే సౌత్ వెస్ట్లో సౌత్ ఈస్ట్, నార్త్ ఈస్ట్,
నార్త్ వెస్ట్. దీన్ని క్లియర్గా కొంచెం ఒక్కసారి వింటే మన ఇంటి ప్రాబ్లమ్స్ ఏంటో మీకు కూడా తెలుస్తాయి. ఖచ్చితంగా చూసుకోండి. ఇక్కడ తల ఓన్లీ వెస్ట్ పార్ట్కు, అంటే ఇలా నా సైడ్ ఇది వెస్ట్, ఇది నాకు ఈ వెస్ట్ సైడ్ ఇలా తల పెట్టి లేవంగానే తూర్పు కానీ చూడాలి, లేకపోతే ఇలా సౌత్ సైడ్ తల పెట్టాలి. ఇది నాకు సౌత్, వెనక సైడ్ సౌత్, ఇది నార్త్. ఇది ఇక్కడ మనం లేవంగానే నార్త్ చూడాలి. మీకు క్లియర్గా దీంట్లో ఉన్న ఆంతర్యం చెప్తాను ఒకసారి. చాలా మంది చెప్పింటారు, చాలా మంది దీని గురించి తెలుసుకొని ఉండొచ్చు మీరు. అయితే ఇక్కడ మన మైండ్లో నిద్రపోయిన టైంలో మనకి ప్లానింగ్స్ అనేటివి వస్తాయి. ఇక్కడ నిద్రనే సరిగా రానప్పుడు ఏం చేస్తావు? ఆ రూమ్లో నెగటివ్ ఎనర్జీస్ ఉంటే ఏం చేస్తావు? అందుకే కుబేర రాడ్ పెట్టమని చెప్పేది. ఈ కుబేర రాడ్ వలన ఏం జరుగుతుందంటే నీ ఇంట్లోని వాస్తు ఎలా ఉన్నా సరే, ఒకవేళ ఇక్కడ ఎనర్జీస్తో డోర్ ఉంది అంటే బ్యాడ్ ఎనర్జీస్ వస్తాయి. కానీ ఇక్కడ పడుకున్న దాని గురించి చెప్తాను మీకు తర్వాత. రెమెడీ ఏదైతే ఉందో కుబేర రాడ్ గురించి మళ్ళీ తెలియజేస్తాను. అలాగే ఇక్కడ మనము ఈ ప్లానింగ్స్ అనేటివి మైండ్లో వస్తుంది. ఏం ప్లాన్ చేయాలి? రేపు నేను ఒక ఫ్లాట్ అమ్మాలి, ఒక ఎల్ఐసి ఇన్సూరెన్స్ చేయాలి, ఒక ఇది చేయాలి, ఒక బిజినెస్ ఇంప్లిమెంట్, అంటే ఇలా చేస్తే బాగుంటుంది అనేది ప్రతి ఒక్కరికి కూడా సైంటిస్ట్ మైండే. ప్రతి ఒక్కరి మైండ్ కూడా సైంటిస్ట్ మైండే. డబ్బు నాకు పలానా వ్యక్తి ఇవ్వాలంటే ప్లానింగ్ ఒక ప్లానింగ్ అనేది ఇక్కడ మొదలవుతుంది. తర్వాత వెస్ట్కి వచ్చేసరికి మనకి ఏంటి నెక్స్ట్గా బాగా ఇక్కడ వెస్ట్ నుంచే మనకు వర్షాలు వస్తుంటాయి. అంటే ఇక్కడ నిరుతి అనేది ఒక రాక్షసుడు అని చెప్తుంటాం, కానీ ఇది సరిగా లేకపోతే ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇక్కడ ఒక రకమైన కలర్ పెయింట్ చెప్పాను. ఒకవేళ మీకు తెలియకపోతే కూడా నేను మీ ఇంటికి వచ్చినప్పుడు లేదా మీ ఫోన్లో కూడా నేను తెలియజేస్తాను. ఎట్లా నాకు ఫొటోస్ అవి మీరు పంపిస్తారు కాబట్టి ఇక్కడ ఒక రకమైన పెయింట్ వేసేది ఉంటుంది. ఆ రకమైన పెయింట్ ఏంటి? ప్లానింగ్స్ ఎలా వస్తాయి, ఎక్కడి నుంచి వస్తాయి, అది నేను మీకు క్లియర్గా తెలియజేస్తాను. ఇక్కడ వర్షానికి సంబంధించిన వెస్ట్ ఏంటంటే, వెస్ట్ పార్ట్ మనకు వాయువ్యం ప్లస్ మనకు వర్షానికి సంబంధించిన వరుణుడు అనేటాయన ఇక్కడ దిక్పాలకుడుగా ఉంటాడు. ఈ ప్లానింగ్ మనకు స్టార్ట్ అవ్వంగానే ఇక్కడికి వచ్చేసరికి ఇది భూమి తత్వానికి సంబంధించినది కాబట్టి ఇక్కడ మనం చేసిన పని వాటర్ పోసి ఇక్కడ మొలకెత్తిచ్చేలాగా చేస్తాడు. అంటే ఇంప్లిమెంటేషన్ అని స్టార్ట్ అవుతుంది. అలాగే ఇలాగా మనకు సౌత్ సైడ్ ఇలా జరిగింది కదా, ఇక్కడ దీనికి ఈ వాటర్ పోసి ఇది చేసినప్పుడు ఈ ఎనర్జీ అనేది ఆగ్నేయం ఇస్తుంది, సౌత్ ఈస్ట్ ఇస్తుంది. సౌత్ ఈస్ట్ ఆ ఎనర్జీకి ఇక్కడ మొలకెత్తడానికి చేస్తుంది. తర్వాత ఈస్ట్ కూడా దీంట్లో కలిపి ఇలా వచ్చి ఇక్కడ నార్త్ వెస్ట్ లో ఏం చేస్తుందంటే ఈ గాలి ఇలా సోకి ఎనర్జీని రెండు, అంటే చాలా ఉత్తేజితంగా ఈ రెండు పని చేసినప్పుడు ఇక్కడికి వచ్చేసరికి నార్త్ లో కుబేర ఎనర్జీ ఉంటుంది. ఈ కుబేర ఎనర్జీతో మనీ అనేది వీటన్నిటి రూపమే ఇలా వచ్చి ఇక్కడ డబ్బులు అనేది ఇక్కడ వచ్చేస్తాయి మన చేతికి. నార్త్ అనే ఎనర్జీ ఏ కలర్ ఉంటే బాగుంటుంది, అక్కడ ఎలాంటి ఎనర్జీ ఉంటే బాగుంటుంది అనేది వాస్తు చెప్తుంది. అట్లాగా మీ ఇంట్లో కరెక్ట్గా ఉందా, మీ ఇంట్లో అక్కడ డోర్ కరెక్ట్గా ఉందా, లేకుంటే విండో కరెక్ట్గా ఉందా, అసలు ఏమీ లేదా, ఇది చాలా ఇది. కానీ వీటన్నిటికీ ఈ ఎనర్జీస్ అన్నిటిని కూడా మనకి ఏం చేస్తుందంటే ఈ కుబేర స్థానాన్ని మనం ఏదైతే ఉందో కుబేర రాడ్ రూపంలో మనకి ఈ కుబేర రాడ్ ఉంది కదా, ఈ కుబేర రాడు ఇక్కడ ఎనర్జీస్ ఏవేవైతే మనం చెప్పుకున్నామో ఈ ఒక ఇండికేషన్స్ ఇస్తున్నాయి. మన రాడ్లో తయారు చేసామంటే దీంట్లో ఎలాంటి మనం ఇండికేషన్స్ ఇస్తున్నాం, దీనికి సంబంధించిన బలం ఏంటి, మన ఇంటికి సంబంధించిన ఎలాంటి ఉన్నాయనేది ఈ కుబేర రాడ్లో మనం ఇస్తున్నాము. ఖచ్చితంగా మన ఇంటి వాస్తు ఎలా ఉన్నా సరే
కలర్స్ ప్లస్ గ్లాసెస్ కరెక్ట్ గా చూసుకుంటే సరిపోతుంది. డోర్లు తీసి అటు పెట్టి ఇటు పెట్టి ఆ కిటికీలు మార్చి ఇదంతా అవసరం లేదు. కుబేర రాడ్ పవరే 100% ఉంటుంది. వాస్తు వలన నెగటివ్ ఎనర్జీ వస్తుంది, వాస్తు వలన పాజిటివ్ పవర్ కూడా వస్తుంది. అలాంటి పాజిటివ్ పవర్ ఉన్న ఏదున్నా సరే కుబేర రాడ్ అయితే ఖచ్చితంగా ఇన్స్టాల్ చేసుకుంటే చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది. నేను రమ్మన్నా వస్తాను, లేదంటే మీ ఇంటి ఫొటోస్ పెట్టండి, వచ్చి చెక్ చేసి 100% సక్సెస్ఫుల్ గా మనం చేసేది చేద్దాం. థ్యాంక్ యూ మీ అందరికీ, వెరీ వెరీ థ్యాంక్ యూ.